ఓం నమ శివాయ. ముందుగా అందరికీ నమస్కారమండి. ఈరోజైతే నేను కార్తీక సోమవారాలు మా ఇంట్లో ఎలా జరుపుకుంటామనేదైతే మీకు చూపించబోతున్నానండి. ఆ శివదేవునికి ఎంతో ఇష్టమైన కార్తీక మాసంలో మేమైతే కార్తీక సోమవారం రోజునైతే కథ చదువుతామండి. శివదేవుని కథ చదువుతామండి. ఇలా పీఠం అది వేసుకొని పూజ అయితే చేస్తాం. ఈ పూజ అయితే చాలా 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 సింపుల్ అండి. మనకి కావాల్సిన వస్తువులు కూడా చాలా తక్కువండి. మనకి 3 రకాల పువ్వులు, తాంబూలానికి ఆకు, వక్కలు, అరటిపళ్ళు, అలాగే మనకి శివదేవుని ప్రతిమ ఒకటి ఉండాలండి. దానితో పాటు ఒక కొబ్బరికాయ ఉండాలండి. కొంచెం బెల్లం అంతే చాలండి. ఇదే మనకి శివదేవునికి అయితే కావాల్సిన పదార్థాలు. ముందుగా అయితే మనం ఒక పీట పెట్టుకొని, ఆ పీటని నీట్‌గా శుభ్రం చేసుకోవాలండి. నీట్‌గా శుభ్రం చేసుకొని దానికి చక్కగా పసుపు రాసుకొని, ముగ్గు పెట్టి దానికి కుంకుమ అయి పెట్టుకొని, మనం దాని మీదైతే శివదేవుడిని ఫోటో అయితే ఉంచుతామండి. దానికి మనం పువ్వులతో అలంకరించుకొని, పక్కనే వినాయకుడిని కూడా తయారు చేసి పెట్టుకొని, మనం చక్కగా దీపాలైతే వెలిగించుకున్నామండి. దీపాలు వెలిగించుకున్న తర్వాత ఇంక మనం ఆ బుక్‌లో ఉన్నట్టు చదువుకుంటూ వెళ్ళిపోవడమేనండి. పూజా విధానం అంతా కూడా మనకు అందులో ఉంటది. ఆ పూజా విధానం అంతా కూడా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ పూజా విధానం కూడా చాలా చాలా సింపుల్ అండి. ముందుగా మనం వినాయకుడికి పూజ చేస్తాం. తర్వాత ఆచమనం తీసుకుంటాం. తర్వాత సంకల్పం చేస్తాం. తర్వాత ఏముంచి మనం కలశ పూజ చేస్తామండి. కలశ పూజ అంటే మనం ఏవో కలశాలు ఏం పెట్టాల్సిన అవసరం లేదండి. ఒక చిన్న చెంబుతోటి మనం నీళ్ళైతే పెట్టుకోవాలండి అంతే. దానికి మనం చిన్నగా కలశ పూజ చేసుకోవాలండి అంతే. అలాగే నేను ఇందాకల మీకు చెప్పడం మర్చిపోయానండి. బిల్వ పత్రం కూడా ఉండాలండి ఈ పూజకి. బిల్వ పత్రంతోటి మనం శివ స్తోత్రాలైతే చదువుకుంటామండి. చూసారు కదండీ! మేమైతే ఇక్కడ పువ్వులు, అలాగే బిల్వ పత్రాలతో 108 అష్టోత్తరాలైతే చదువుకున్నామండి. శివాష్టోత్తరాలైతే కంప్లీట్ అయిన తర్వాత మనమైతే కొబ్బరికాయ కొట్టేసుకొని, ధూపం అది అయితే ఇచ్చేసుకున్నామండి. చూసారు కదండీ! మేమైతే ఇక్కడ ఇప్పుడైతే కొబ్బరికాయ కొడుతున్నాం. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ధూపం అది ఇచ్చేసి, ఇంకా శివదేవుని కథ అయితే చదివేసుకోవడమేనండి. శివదేవుని కథ కూడా చాలా సింపులే అండి. ఏమీ ఉండదు. చాలా తక్కువ ఉంటది కథ కూడాను. కానీ చాలా 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 బావుంటదండి. మనకి చాలా హాయిగా ఉంటది శివదేవుని కథ కూడా. అలాగే శివదేవుని ప్రసాదంకి వస్తే శివదేవుని ప్రసాదం అసలు ఇంకేమీ లేదండి. మనం ఏదైతే కొబ్బరికాయ ఇందాకల కొట్టామో అందులోనే ఒక కొబ్బరి ముక్కనైతే తీసుకొని, అందులో ఆ కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా అయితే మనం చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కొబ్బరికాయని కట్ చేసుకొని, అందులో కొంచెం బెల్లం అయితే వేసి కలపాలండి. కలిపి దాన్నే మనం శివదేవునికి ప్రసాదం కింద అయితే పెడతామండి. అంతే చాలా సింపుల్ అండి. ఇంక మనం ఇంకేమీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇదొక్కటి ఉంటే సరిపోతదండి శివదేవునికి. చూసారు కదండీ! బెల్లము, అలాగే కొబ్బరికాయ మనమైతే కలిపి పెట్టుకున్నాం కదండీ! ఇప్పుడు దీన్నైతే మనం శివదేవుడిని దగ్గర పెట్టేసి, మళ్ళీ ఒకసారి ధూపం అదైతే ఇచ్చేసి, మనం ఇంకా కథ కూడా అయిపోయిందండి. ఈ కథ చదువుతున్న మధ్యలోనే మనమైతే ఇది చేసేసుకోవచ్చండి. చేసేసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకోవాలి. ఇంక కథ అంతా కూడా అయిపోయిన తర్వాత మనమైతే ఇంకా హారతి ఇచ్చేసుకుందామండి. శివదేవునికి హారతి ఇచ్చేస్తే ఇంక అయిపోయిందండి. చూసారు కదండీ! ఇంకా హారతి కూడా అయిపోయింది మాదైతే. ఇంకా అంతేనండి శివదేవుని పూజ. ఈ శివదేవుని పూజ మనం పొద్దున్నైనా చేసుకోవచ్చండి. లేదంటే సాయంత్రమైనా సరే చేసుకోవచ్చు. వీలైనంత వరకు పొద్దున్న చేయడానికే చూడండి. పొద్దున్న చేసుకుంటే మనం బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే చాలా చాలా హాయిగా ప్రశాంతంగా కూడా ఉంటదండి. మనకు ఆ డే అంతా కూడా చాలా మంచిగా ఉన్నట్టు అనిపిస్తది. అలాగే మీకు సాయంత్రం మనం మళ్ళీ గుడికి వెళ్ళడానికి కూడా అవుతది. మాక్సిమం మేమైతే మార్నింగే చేస్తామండి ఎప్పుడూనా. మార్నింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ కూడా మేమైతే దీపం పెట్టుకుంటామండి. ఈసారి అయితే మేమైతే కొబ్బరికాయ దీపం పెట్టామండి సాయంత్రం. మీరు కొబ్బరికాయ దీపం పెట్టాలి అనే రూల్ అని అయితే ఏమీ లేదండి. మీరు నార్మల్ దీపం కూడా పెట్టుకోవచ్చు. మాకు కొబ్బరికాయ దీపం పెట్టాలి అనిపించి మేమైతే పెట్టుకున్నామండి. అంతే ఇంకేం లేదు. మేము ఇంట్లో దీపం కూడా పెట్టేసుకున్న తర్వాత మాకు దగ్గరలోనే
దగ్గరలో ఉన్న ఒక శివాలయంకెళితే వెళ్ళామండి. మాకక్కడ శివాలయం, రామాలయం అన్నీ కూడా కలిపి ఉంటాయండి. చాలా అంటే చాలా చేస్తారు. కార్తీక సోమవారాలైతే ఇంకా మాకు ఇక్కడ ప్రతి కార్తీక సోమవారం కూడా దీపారాధనలుంటాయండి. ఎంతో చక్కగా పెడతారండి. చాలా చాలా బావుంటది. అస్సలు ఖాళీయే ఉండదండి గుడైతే. మేము ఆ రోజు కూడా వెళ్ళి 365 ఒత్తులైతే వెలిగించామండి. అలాగే మేము వెళ్ళిన టైంకి ఆకాశ దీపం కూడా అయింది. దాన్ని కూడా మేము దర్శనం చేసుకున్నాం. అంతా అయిపోయిన తర్వాత చెప్పాం కదండీ! అక్కడ దీపారాధన అయితే ఉంటదనేసి ప్రతి సోమవారం మేమైతే దీపారాధనలు కూడా ఎంతో చక్కగా చేసుకున్నామండి. చాలా అంటే చాలా హాయిగా అనిపించింది. చాలా అంటే చాలా చేస్తారండి. అలాగే ఆ తర్వాత మీ అందరికి కూడా మా శివయ్య దర్శనమైతే చూపిస్తానండి. ఈరోజు మా శివుడిని ఎంత బాగా అలంకరించారో మాకైతే సాక్షాత్తు ఆ శివదేవుడే అక్కడ ఉన్నట్టయితే మాకనిపించారండి. మా శివదేవుడిని కూడా మీరు ఎండింగ్‌లో చూసేయండి. చూసి ఎలాగున్నాడో కామెంట్ చేసి చెప్పండి. అలాగే అండి ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. ఆ శివదేవుని ఆశీస్సులు మీ మీ మీద కూడా ఉండాలని ఎంతో కోరుకుంటున్నాను.